ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండోమెంట్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్లో అయితే రామాయణంలోని వివిధ కాండల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ క్లాస్లో మనం రామాయణంలో ప్రస్తావించబడినటువంటి స్థలాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మొదటగా చూసుకుంటే అయోధ్య. రాముని అయోధ్య అనేది రాముని యొక్క జన్మస్థానం. రాముడు వనవాసాన్ని ప్రారంభించింది ఇక్కడ నుంచి, మరియు రావణ సంహారం జరిగిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది ఇక్కడ నుంచి. ఈ అయోధ్య నుంచే రావణ సంహారం జరిగిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది కోసల నగర రాజధాని. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ్య పట్టణాల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ చూసుకుంటే ప్రయాగ. ఈ ప్రయాగ అనేది యాగాలకు అనువైనటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు. యాగాలకు యాగాలకు అనువైనటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు. ఇది అలహాబాద్గా పిలువబడిన ఉత్తరప్రదేశ్లోని నగరం. ఇది ప్రస్తుతం దీన్ని ప్రయాగరాజ్గా పిలుస్తున్నారు. ఇక్కడ గంగా యమున నదులు సంగమ క్షేత్రం అని కూడా దీన్ని పిలుస్తారు. ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ఈ గంగా యమున నదులతో కలవడం వల్ల దీన్ని త్రివేణి సంగమ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? త్రివేణి సంగమ క్షేత్రం, లేదంటే త్రివేణి సంగమ ప్రాంతంగా ఇది ప్రసిద్ధి. ఇక్కడ విశ్వ సృష్టి చేసిన తర్వాత బ్రహ్మ మొట్టమొదటిగా ఎక్కడి నుండి యాగాన్ని చేశారని ఒక ప్రతీక కూడా ఉంది. ఈ పేరును 1513లో అక్బర్ అలహాబాదుగా మార్చాడు. ఈ ప్రయాగ అనే పేరును 1513లో అక్బర్ అలహాబాదుగా మార్చాడు. వనవాసం వెళ్లే ముందు సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలోని ఉన్నటువంటి భరద్వాజముని ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఆశీస్సులు పొంది ఇక్కడే సేద తీరారని ఒక ప్రతీక కూడా ఉంది. మనం నెక్స్ట్ చూసుకుంటే మిథిలా. మిథిలా జనక మహారాజు యొక్క రాజ్యం. ఇది సీతమ్మ తండ్రి జనక మహారాజు యొక్క రాజ్యం మిథిలా. సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగింది? సీతారాముల యొక్క కళ్యాణం ఎక్కడ జరిగిందంటే మిథిలా నగరంలో జరిగింది. ఇది ఈనాడు నేపాల్లో జానక్పూర్, మన దేశంలో ఉన్నటువంటి బీహార్ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఎక్కడ? నేపాల్లోని జానక్పూర్, మన దేశంలో బీహార్ ప్రాంతంలో ఇది విస్తరించి ఉంది. మిథిలా నగరం అనేది మిథిలా రాజ్యంలో జానకి జన్మించిన ప్రదేశాన్ని సీతామరిగా పిలుస్తున్నారు. ఇది నేపాల్లో ఉంది. సీతామరి అనే ప్రదేశం ఎక్కడుందంటే నేపాల్లో ఉంది. ఈ సీతామరిలోని జానకిదేవి జన్మించినది ఇక్కడే. సీతామరిలో ఈమె జన్మించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే బిస్రక్ మరియు మండసర్ ప్రాంతాల గురించి స్థలాల గురించి మనం మాట్లాడుకుందాం. బిస్రక్ అనేది రావణాసురుడు యొక్క జన్మభూమిగా భావించబడుతుంది. ఇది బిస్రక్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది బిస్రక్ అనేది. మండసర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని దశాపూర్ అని కూడా పిలుస్తారు. ఇది రావణాసురుడు యొక్క భార్య మండోదరి జన్మస్థలం అని ఒక విశ్వాసం అయితే ఉంది ఈ మండసర్ అనేది. ఇది ఈరోజు ఈ క్లాస్లో ఉన్నటువంటి రామాయణంలో ప్రస్తావించబడిన స్థలాల గురించి ఇది క్లాసు. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఇలాంటి రామాయణంలోని మన ఎండోమెంట్ క్లాసెస్లో రోజు నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.